హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకి. చాలా రోజుల తర్వాత, నిజానికి చాలా నెలల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన, ప్రాచీన, ఎంతో పవిత్రమైన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం కలిగిన శివాలయం గురించి ఈ వీడియో ఉండబోతుంది. అండ్ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శంకరపల్లి హైవే మీదుగా 40 కిలోమీటర్ల దూరంలో గల చెందిప్ప అనే గ్రామంలో ఎంతో అత్యంత మోక్షదాయకమైన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని దర్శించుకుందాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం అతి తెలివి కాబట్టి మన ఛానల్ని పాస్వర్డ్ మర్చిపోయా అండ్ రికవరీ మెయిల్ కూడా మర్చిపోయా. దీనికి తోడు ఇవన్నీ ఉన్న మొబైల్ ఫోన్ పోయిందనమాట. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ మన ఛానల్ వచ్చింది. సో ఫైనల్గా ఎలా ఛానల్ పోయింది, ఎలా వచ్చింది, ఏమి తప్పు చేశాను అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్స్గా చెప్తాను. కాబట్టి మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇది శంకర్పల్లి హైవే అన్నమాట. ఇక మీదుగా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. కొంచెం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ మన ఛానల్ వచ్చినందుకు. సో ఫైనల్గా ఇలా హైదరాబాద్ నుండి శంకరపల్లి హైవే మీదుగా 40 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. తర్వాత చెందిప్ప బోర్డు కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఊర్లోకి 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. మనం ఎంట్రన్స్లో ఈ విధంగా దేవాలయానికి సంబంధించిన ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది. శివశంకర చంద్రశేఖర వసీకర పంచవక్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాస దిగంబర చైతన్యమూర్తి సదా శివారారా. ఇక గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. కొబ్బరికాయలు కొట్టు స్థలం అనే బోర్డు కూడా మనం గమనించిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నవగ్రహాలను కూడా మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ విశాలమైన అన్నదాన షెడ్డు ఉంటుంది. ఇది క్రీస్తు శకం 1076 నుండి 1126 కాలంలోని మహారాజులు ఈ చెందిప్ప గ్రామంలో ప్రతిష్ఠించినారని ఎంతో మహిమ శక్తి గల అరుదైన మరకత శివలింగం ఉంటుందన్నమాట. ఈ లింగాన్ని పూజిస్తే షష్ఠి పుష్టి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శంభో శివశంకర చంద్రశేఖర వసీకర పంచవక్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాస దిగంబర చైతన్యమూర్తి సదా శివారారా కామేశాని కరమీరా వామదేవ వరమీరా ఢమ 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 ఢమరుకనాదం విచేరా ఆకాశ గంగే ఉప్పొంగాలో కేశని వేదిగిరారా పరమేశ పామరులను కనరారా. శంభో శివశంకర చంద్రశేఖర వసీకర పంచవక్ర మహాశివారారా. ఇంతవరకు మన వీడియోని ఎంతో ఓపికతో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ విధంగా టెంపుల్కి గోడకు బిల్వాష్టకం మరియు లింగాష్టకం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ఇక్కడే ఉన్న క్షేత్రపాలకుడు శ్రీకాల భైరవుడు స్వామి వారిని కూడా మనం దర్శించుకుందాం. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనకు కనిపిస్తున్న సాలగ్రామం మీద 2 చేతులు ఉంచి మన మనసులోని కోరిక కోరుకుంటే అది కుడివైపునకు తిరుగుతుందన్నమాట. అంటే అది ఖచ్చితంగా తీరుతే. ఈ విధంగా భక్తుల నమ్మకం అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.